నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో జూన్ 5వ తేదీన పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మండల ప్రజాపరిషత్ ఆవరణలోనూ, గ్రామ పంచాయతీ పెదపూడి ఆవరణలోనూ గౌరవ అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మొక్కలను నాటడం మాత్రమే కాదని, వాటిని పరిరక్షించినప్పుడు మాత్రమే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, ప్రకృతి మనిషి నాణానికి బొమ్మ బరుసులాంటివారని, వీటి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా ఉన్నప్పుడు మాత్రమే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, నేడు ప్లాస్టిక్ భూతం సృష్టించే పెను ప్రమాదము నుంచి ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పుత్త గంగాధర్ చౌదరి, మండల అధ్యక్షురాలు శ్రీమతి ఖాతా తులసి శ్రీనివాస్, అమ్మన్న చౌదరి, తెలుగుదేశం మండల నాయకులు జుత్తుగ కృష్ణ, సానా సీను, చింతపల్లి బాబు, మండల అభివృద్ధి అధికారి కొవ్వూరి నరేంద్రరెడ్డి, పరిపాలనా అధికారి శ్రీనివాస్, ఎన్ఆర్ఈజీఎస్ అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ సత్యనారాయణ, మండల ఇంజనీరింగ్ అధికారి శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీమతి ఉషారాణి, సచివాలయ సిబ్బంది గండ్రేడు బుజ్జి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వరప్రసాద్, నాయకులు మందపల్లి సత్యనారాయణ, నీటి సంఘాల అధ్యక్షులు వాసు, పంచాయతీ సభ్యులు హాజరైనారు. ధన్యవాదాలు చెప్పడం మాత్రమే పూజా విధానంలో ఉందో తప్పించి వేరే విధమైనది ఏమీ లేదు. అంటే ప్రకృతిని ఎంత మమేకమై ఉండాలని మన పూర్వీకులు మనకు బోధించారో ఇవాళ మనం అంత దూరమై ఉన్నాం. అందువలన ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని పరిరక్షించుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి.